హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం మహాభారత్ సీరియల్లో ఫ్లూట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాం. ఈ వీడియో కొంచెం లాంగ్ అవ్వచ్చు. అన్ని వీడియోలు నేను చాలా షార్ట్ చేయడానికి ట్రై చేస్తాను, కానీ ఇది కొంచెం కష్టమైన ట్యూన్. మీకు చాలా జాగ్రత్తగా నేర్పించాలి. ఎందుకంటే దీంట్లో బ్లోయింగ్ టెక్నిక్స్ డిఫరెంట్గా ఉంటాయి వేరే ట్యూన్స్తో పోల్చుకుంటే. అండ్ ఇప్పుడు మీరు నా వీడియోస్ చూస్తున్నారు, కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ఫస్ట్ లైక్ చేయండి, నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు నాతో ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇప్పుడు దాకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, ఇప్పుడే క్లిక్ చేయండి. అండ్ గోయింగ్ టు ద టాపిక్, మహాభారత్ సీరియల్లో ఫ్లూట్ మ్యూజిక్. ఐఎమ్ శ్రీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ ట్యూన్లో ఫస్ట్ పార్ట్ వచ్చి నీ నీ సా నీ నీ థా. ఎక్కడైతే ఈ ట్యూన్ మొత్తంలో ఎక్కడైతే రెండు అక్షరాలు సేమ్ వస్తాయో అక్కడ మీరు డబల్ టైం గ్యాప్ ఇస్తా బ్లో చేయాలి. అంటే నీ వచ్చింది, 2 times బ్లో చేయాలి, ఇట్ట గ్యాప్ ఇవ్వాల. చాలా జాగ్రత్తగా వినండి, ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఈ ట్యూన్ మొత్తంలో. ఓకేనా? ఎక్కడైతే రెండు అక్షరాలు ఒకే లాగా వస్తాయో, నీ కానీ సాసా కానీ మామా కానీ దాదా కానీ, ఎక్కడ ఏమొచ్చినా కూడా అక్కడ మీరు డబల్ టైం బ్లో చేయాలి వేరుగా. మిగతా అది మీరు 1 బ్లోలో లాంగ్ బ్లోలో చెయ్యొచ్చు. అప్పుడైతేనే మ్యూజిక్ బాగుంటుంది, లేకపోతే చాలా బాగుండదు. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ మంది నీ సా నీ థా. ఇది ఫస్ట్ పార్ట్. నీ సా నీ ధా. ఎలా బ్లో చేయాలి? గ్యాప్ ఇస్తా బ్లో చేయాలి. అంటే మనం వేరుగా గాలి ఊతున్నాం. ఓకేనా? సెకండ్ పార్ట్ వచ్చి సేమ్ అలాగే ఉంటుంది, కొంచెం వేరుగా ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యేది సెకండ్ పార్ట్లో సా నుంచి స్టార్ట్ అవుతుంది. సా సా రీ సా సా నీ, సా సా రీ సా సా నీ. ఓకేనా? ఇప్పుడు మనం థర్డ్ పార్ట్కి వెళ్తున్నాం. జాగ్రత్తగా వినండి. రీ ఘా మా ఘా. రీ ఘా. పూర్తి క్లోజ్ చేస్తున్నాం. రీ ఘా. సగం మాత్రమే ఓపెన్ చేస్తున్నాం. ఇది మా. పూర్తిగా వదిలేస్తే తీవ్ర మా అవుతుంది. రీ ఘా మా ఘా. ఇది థర్డ్ పార్ట్. ఫోర్త్ పార్ట్ చాలా జాగ్రత్తగా వినండి, చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ధా మళ్ళీ బ్లో గ్యాప్ ఇవ్వాలి. ధా నీ సా రీ సా నీ. ఫ్లోలో వెళ్ళిపోవాలి. మిగతా అన్ని ధా 2 సార్లు వస్తాయి, గ్యాప్ ఇస్తా. మిగతా అన్ని ఫ్లోలో వెళ్ళిపోవాలి. పూర్తి లాంగ్ 1 ఫ్లోలో వెళ్ళాలి. ఇప్పుడు ఫిఫ్త్ పార్ట్ ఫస్ట్ పార్ట్ లాగా ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రీ ఘా. రీ కోమల్ సా. రీ ఘా రీ కోమల్ సా. ఇది ఫిఫ్త్ పార్ట్. చూడండి. ఇది ఫిఫ్త్ పార్ట్. సిక్స్త్ పార్ట్ వచ్చి సేమ్ రీతోనే స్టార్ట్ అవుతుంది, కానీ కోమల్ సా ఉండదు, ఫుల్ సా ఉంటుంది. అంటే సా పూర్తి సా ఉంటుంది. రీ ఘా రీ సా. రీ ఘా రీ సా. ముందేంది
ఫిఫ్త్ పార్ట్లో రీ రీ ఘా రీ రీ కోమల్ సా ఉంది, దీంట్లో రీ రీ గా రీ రీ సా ఉంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సెవెంత్ పార్ట్ సింపులే, సస్సా రీ సా ధా. సా సా రీ సా ధా, సా సా రీ సా ధా, సా సా రీ సా ధా. సెవెంత్ పార్ట్ ఇది. ఇప్పుడు ఎయిత్ పార్ట్ కొంచెం మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. సని 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 ధా, సని 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 ధా 2 times. ఎలా చూపిస్తాను చూడండి. సని 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 ధా, సని 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 ధా. ఓకేనా? ఒక్కసారి వాయిస్తే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అది ఒకసారి ట్రై చేయండి, మీకు వచ్చేస్తుంది ఈజీగా. ఓకేనా? ఇది కూడా పెద్ద కష్టమైంది కాదు, కానీ ఎక్కడైతే 2 times సేమ్ అక్షరం వస్తుందో అక్కడ మాత్రం మీరు ఖచ్చితంగా గ్యాప్ ఇవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లాస్ట్ పార్ట్ 9th పార్ట్ ఏంటంటే మహాభారత్ అంటే ట్యూన్ హై పిచ్ వస్తుంది, లో పిచ్ వస్తుంది. ససరీ ఘా, ససరీ సా, ససరీ ఘా, ససరీ సా, ససరీ ఘా, ససరీ సా. ఓకేనా? ఇది 9th పార్ట్. అన్ని పార్ట్లు అయిపోయింది. ఇది మళ్ళీ మీరు ఒకసారి ఫుల్గా చిన్న చిన్న పార్ట్స్ ఫుల్గా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు వస్తుంది. అండ్ మీరు ఇప్పుడు దాకా లైక్ చేయకపోతే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. మన వీడియోలో రీచ్ రావట్లేదు, దానివల్ల ఏంటంటే మనం చాలామందికి నేర్పించాల్సింది చాలా తక్కువ మంది నేర్చుకుంటున్నారు. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం వాట్సాప్ గ్రూప్ కూడా ఓపెన్ చేస్తున్నాం, ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా కుదిరితే జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ నేను క్లియర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా? బాయ్.